ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఆయనపై వేటు వేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఆయనపై అనర్హత వేటు పడింది. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తిపై మండలి చైర్మన్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై అనర్హత వేటు వేశారంటున్న జంగా కృష్ణమూర్తితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. జంగా కృష్ణమూర్తిపై కొద్దిసేపటి క్రితమే మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. ఈ అనర్హత వేటుకు సంబంధించి మనతో మాట్లాడిన జంగా కృష్ణమూర్తి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అనర్హత వేటు దేనికి ఎందుకు వేశారు, దీనికి గల కారణాలు ఏంటి? అసలు నేను ఇది ఒక కక్షాధిప చర్యగా నేనే భావిస్తున్నాను. ఎందుకంటే కనీసం నాకు మౌలికంగా కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వకుండా ఈరోజు ఈ విధంగా చేయటం అనేది చైర్మన్ గారిపై ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ తీసుకొచ్చిన ఒత్తిడి మూలంగా ఈ యొక్క అనర్హత వేటు వేయటం జరిగింది. ఇది కక్షాధిప చర్యగా భావిస్తున్నాను. అయితే ఒక్క విషయం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఈ యొక్క పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను. నేను మీటింగ్లో చెప్పాను, ఉన్నటువంటి ప్రెస్ మీట్స్ అనేక పర్యాలు కూడా చెప్పాను. ఈ పదవి నాకు ఇచ్చింది కాదు. ఈ పదవి ఆ రోజున 2019కు ముందు బీసీ గర్జనలో ఈ పదవి ప్రకటించడం జరిగింది. బీసీ గర్జనలో పదవి ప్రకటించడం అంటే తప్పనిసరిగా కూడా బీసీ వర్గాలకు సంబంధించిన ఒక నమ్మకం ఏర్పడాలి. వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళకు మళ్లించాలని ఒక ఆలోచనతో ఇచ్చినటువంటి పదవి ఇది. అందుకని ఈ పదవి బీసీ వర్గాలకు సంబంధించిన పదవి కాబట్టి ఈ తప్పనిసరి నన్నే కాకుండా బీసీ వర్గాలు కూడా అవమానపరిచినట్టుగా నేను భావిస్తున్నాను. పల్నాడు జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అసలు ఎందుకని ఇన్ని దాడులు జరుగుతున్నాయి, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి? ఏదైనా ఉన్నటువంటి పరిస్థితి అండి. అరాచక పరిపాలన పల్నాడులో జరిగింది, దొరల పరిపాలన పల్నాడులో జరిగింది. ఊహించుకున్నారు. ఎందుకంటే ఏమనుకున్నారంటే శాశ్వతంగా మేము ఎమ్మెల్యే కొనసాగుతాం, శాశ్వతంగా మేమే ఉంటాం, మాకు ఎదురు లేదనేటువంటి భావంతో ఈ రాష్ట్రంలో కానీ ఉన్న అనేక నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిపాలన ఈరోజు మనం చూసాం. ప్రజలకు సంబంధించి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఏకదాటిగా తప్పనిసరి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించాలా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటం జరిగింది. కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక దొరల ప్రత్యేకమైన పరిస్థితులు పల్నాడులో ఉన్నాయి. పల్నాడు ప్రాంతంలో దాదాపు 25 సంవత్సరాలు కూడా ఎలాంటి విధమైనటువంటి ఆందోళన కానివ్వండి, ఎలక్షన్ జరిగిన తర్వాత కానీ, ఎలక్షన్ ముందు సంబంధించి కానివ్వండి, ఎలాంటి ఘర్షణలు కానీ జరిగినటువంటి సంఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నేను కూడా 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే చేశాను. ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే చేశారు. ఎందుకంటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి ఆలోచన చేశాం. కానీ మా స్వార్థాల కోసమో మా పదవుల కోసమో మా యొక్క సంపాదన కోసం ప్రజలు రెచ్చగొట్టి ప్రజలను చిచ్చుపెట్టేసి అక్రమంగా అన్యాయాలు చేసేసి ప్రజాప్రతినిధులకు కావాలంటే ఆలోచన చేయలేదు. ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు పల్నాడు ప్రజలు తిరుగుబాటు చేశారు. పల్నాడు ప్రజలు ఈ దొరల ప్రభుత్వాలకు చరణగీతం పాడాడు. ఈరోజు తప్పనిసరి కూడా మాచలకు సంబంధించి, గురిజాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి గెలిపోతున్న విషయం ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక శాసనసభ్యుడు ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఈ యొక్క పల్నాడులో అనేక మంది శాసనసభ్యులు చేసినప్పుడు కూడా శాసనసభ్యుడు డైరెక్ట్గా వచ్చేసి బాంబులు కట్టించేసి బళ్ళలో పెట్టుకొని ఆయుధాలు తీసుకొని ఒళ్ళమ్మడి తిరిగి స్థైర్య విహారం చేస్తారంటే ఏమాత్రం కూడా వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, రాక్షసులకు సంబంధించి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తాం. ఎందుకంటే ఏదో సామెతగా ఉంటుంది, నక్కలు తీసుకొని సింహాసనం కూర్చోబెట్టి ఉండే పరిస్థితి కనపడుతుంది. ఈ అకృత్యాలకి అన్యాయాలకి పల్నాడు ప్రజలు తప్పనిసరిగా కూడా ఫుల్ స్టాప్ పెట్టారు. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నాను పల్నాడు ప్రజలందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ పదవుల కోసం మిమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. మీరు ఆలోచించాలని, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి, మీ భవిష్యత్తు ఆలోచించండి. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి ఇంకా నేను నొక్కి వక్నాలు ఇస్తున్నాను. ఎందుకంటే చంపేది మీరే, సచ్చేది మీరే, బాంబులు వేసేది మీరే, కట్టేది మీరే. మీరు ఒక్క తడవ ఆలోచించండి. ఎవరి స్వార్థాల కోసం, వాళ్ళ పదవుల కోసమో, వాళ్ళకు సుఖభోగాల కోసమో మీరు బలిపస్తులు కాకుండా మీరు అందరూ ఆలోచించండి. మిగతా ప్రజలందరూ కూడా పల్నాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు, సమయం పాటించండి. ఎలాంటి ఘర్షణలు గ్రామాల్లో ఉండకూడదు. తప్పనిసరి కూడా శాంతి భద్రతలు నెలకొల్పాలా. ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సంబంధించి కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకా ప్రతి 144 సెక్షన్ పెట్టారు. ఈరోజు నాకు సంబంధించి కూడా 144 సెక్షన్ ఉండటం వల్ల కూడా నన్ను కూడా గృహ నిర్బంధం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితుల్లో శాంతియుతంగా ప్రశాంతత నెలకొనే విధంగా కూడా పోలీసుల సంబంధించిన చర్యలు తీసుకోవాలి. దోషులందరూ కూడా తప్పనిసరిగా శిక్షించండి. ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా దోషులందరూ కూడా శిక్షించమని కూడా మనం. వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా ఆర్భాటంగా చెబుతున్నారు, మేము తప్పకుండా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి. అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కదా? ఇక్కడ మీరు ఒక తడవ ఆలోచిస్తే దాడులు ఎప్పటి నుంచి జరిగాయి? 3 గంటల నుంచి దాడులు జరిగాయి.
3 గంటల తర్వాత 3 గంటల నుంచి అయిపోయిన దాకా దాడులు ఒకవైపు దాడులు జరుగుతున్నప్పుడు కూడా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఓటర్లు కూడా లోపలికి వెళ్ళేసి క్యూ కట్టి దాడులు జరిగినా కూడా ఓటరు సంబంధించి ఎవరు కూడా భయపడాల. కారణం ఏంటి? ఈ ప్రభుత్వాన్ని దించాలా, ఈ ఎమ్మెల్యేని దించాలా, అనే ఈ అవినీతి పరిపాలన పోవాలా, ఈ రాక్షస పరిపాలన పోవాలంటే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే 81%, 82% సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది ఈ రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో ఇంత పోలింగ్ జరగలేదు. మనకు సంబంధించిన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా 81-82% సంబంధించిన యావరేజ్ 82% పోలింగ్ జరగలేదు. కాబట్టి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఓటు ఉంది. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆలోచనతో ప్రజలున్నారు. కాబట్టే ఈ రోజున తగినట్టు తీర్పు ఇచ్చే దాన్ని ఎందుకంటే నిరాశ నిస్పృహకు లోనై సహనం కోల్పోయి ఈ రోజున దాడులకు పాల్పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు. ఇది పూర్తిగా చూసుకుంటే గుర్జాల నియోజకవర్గంలో కేవలం కాసు మహేష్ రెడ్డిని గద్దె దింపేందుకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా భారీ సంఖ్యలో ఓటు నమోదు చేసుకున్నారని చెప్పుకోవాలి. ఇక అనర్హత వేటుకు సంబంధించి ఒక బీసీ నాయకుని కక్ష సాధింపుగానే చర్యగా ఈ చర్యలు పాల్పడుతున్నారని కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.